T20 ప్రపంచ కప్ను గెలిచిన టీమిండియాకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు BCCI నుంచి 125 కోట్ల నగదు నజరానా. భారతీయ క్రికెట్ ఎంతగా మారిపోయిందో ఈ ఘన బహుమానం సూచించటం లేదు. 1950-1960 దశకాలంలో మన టెస్టు క్రికెటర్లకు ఒక్కో మ్యాచ్కు $250 చెల్లించేవారు. ఒకసారి న్యూజిలాండ్ను భారత్ కేవలం 3 రోజుల్లోనే ఓడించినప్పుడు విజేతలు ఒక్కొక్కరికి కేవలం 150 మాత్రమే చెల్లించారు. క్రికెట్ బోర్డు తీరు నాడు ఆ క్రికెటర్లనే కాదు, నేడు మనలను విస్మయపరుస్తుంది. క్రీడాకారులను కేవలం దినసరి వేతన కూలీలుగా క్రికెట్ బోర్డు పరిగణించిందన్నది ఒక వాస్తవం. 5 రోజుల టెస్ట్ మ్యాచ్ను 2 రోజులు ముందుగానే విజయవంతంగా ముగించేయడమే ఆనాటి క్రికెటర్లు చేసిన తప్పిదం. ఆ తప్పుకు శిక్షగా వారికిచ్చే పారితోషికంలో $100 తగ్గించారు. 1971లో ఓవర్సీస్ టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లను భారత్ ప్రప్రథమంగా ఓడించింది. భారతీయ క్రికెట్ ఘనతను ప్రపంచానికి చాటి స్వదేశానికి తిరిగి వచ్చిన ఆ విజేతలకు ఇటీవలి రోహిత్ శర్మ టీంకు కంటే కూడా ఘనమైన స్వాగత సత్కారాలు లభించాయి. నాడు ఆ విజేతలను చూసేందుకు, అభినందించేందుకు క్రికెట్ అభిమానులు అసంఖ్యాకంగా ఎగబడ్డారు. హార్దిక స్వాగతం ఎంత ఘనంగా లభించినా అంతిమంగా దక్కిన ఆర్థిక లబ్ధి పూజ్యం. నమ్మండి, ఒక జౌళి కంపెనీ మాత్రం ఉదారంగా ఆ విజేతలకు తలోక ప్యాంట్, షర్ట్ వస్త్రాలను కానుకగా ఇచ్చింది. 1983లో మహాశక్తివంతమైన వెస్టిండీస్ జట్టును ఓడించి ప్రప్రథమంగా ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ను గెలిచిన కపిల్ దేవ్ నాయకత్వంలోని భారత జట్టు సభ్యులు ఒక్కొక్కరికి BCCI చెల్లించింది కేవలం 20,000 మాత్రమే. గాంధర్వ గాయని లతా మంగేష్కర్ ఆ విజేతల గౌరవార్థం ఒక సంగీత కచేరీ నిర్వహించారు. ఆ సంగీత సభ ద్వారా లభించిన ఆదాయాన్ని ఆ క్రికెటర్లకు బహుమానంగా అందజేశారు. అలా ఒక్కొక్కరికి అందిన మొత్తం ₹1,00,000. ఈనాటి క్రికెటర్లకు లభిస్తున్న కోట్లాది రూపాయలతో పోలిస్తే ఆ మొత్తం ఎంత అన్నట్టు ఇప్పుడు టీమిండియా సహాయ సిబ్బంది సైతం అంతకంటే అధికంగానే ఆర్థిక లబ్ధి పొందుతున్నారు. అప్పటికీ ఇప్పటికీ భారత క్రికెట్ జగత్తులో చోటు చేసుకున్న అతిపెద్ద మార్పు క్రీడాకారులకు దక్కుతున్న విశేష ఆర్థిక లబ్ధి అని చెప్పి తీరాలి. కేవలం అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్లలో ఆడేవారికే కాదు, దేశీయ టోర్నమెంట్లలో ఆడేవారికి సైతం ద్రవ్యలాభం అధిక మొత్తంలో ఉంటోంది. ఉదాహరణకు రంజీ ట్రోఫీని తీసుకోండి. మ్యాచ్ ఫీజుగా రోజుకు 40,000 నుంచి 60,000 దాకా BCCI చెల్లిస్తోంది. దేశీయ టోర్నమెంట్ సీజన్లో జరిగే అన్ని మ్యాచ్లలో ఆడే క్రీడాకారుడికి ఇంచుమించు 30 నుంచి 40 లక్షల దాకా ఆదాయం లభిస్తోంది. మరి 1960ల నాటి రంజీ ట్రోఫీ క్రీడాకారులకు ఎంత చెల్లించేవారో తెలుసా? ఒక్కో మ్యాచ్కు ఒక్కొక్కరికి కేవలం ₹10 మాత్రమే లభించేది. ఆ తరం క్రీడాకారులు గౌరవప్రదంగా జీవించేందుకు SBI లాంటి ప్రభుత్వ రంగ సంస్థలోనో లేదా టాటా లాంటి ఉదారశీల ప్రైవేట్ కంపెనీలోనో భద్రమైన ఉద్యోగం మాత్రమే ఆధారం. మరి భారత క్రికెట్ జగత్తులోకి ధన ప్రవాహం ఎలా ప్రవేశించింది? ఈ అందమైన ఆటను ధనశక్తి ప్రభావితం చేయడం ఎలా ప్రారంభమైంది? 3 నిర్ణయాత్మక పరిణామాలు అందుకు దోహదం చేశాయి. అవే మన క్రికెట్ జగత్తులో ఈ మిలియనీర్ రాజును నెలకొల్పాయి. మొదటిది నిస్సందేహంగా 1983 ప్రపంచ కప్ విజయం. భారత క్రికెట్ చరిత్రలో అదొక అనూహ్య మలుపు. ఆ విజయం ఒక తరాన్ని చాలా పెద్ద విషయాలను స్వప్నించేందుకు పురిగొల్పింది. 4 సంవత్సరాల అనంతరం ప్రపంచ కప్ టోర్నమెంటును ఇంగ్లాండ్లో కాకుండా భారత్లో నిర్వహించారు. రెండో పరిణామం 1990లో అమలైన ఆర్థిక సంస్కరణలు. అదే సమయంలో సంభవించిన శాటిలైట్ టీవీ విప్లవం. దాని ఫలితంగా క్రికెట్ క్రీడాకారులు తమ బ్రాండ్ విలువను తెలుసుకున్నారు. తమ ప్రభావశీలతను వ్యక్తిగత ఆర్థిక లబ్ధికి సద్వినియోగం చేసుకున్నారు. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ వాణిజ్య ప్రకటనల మహారాజుగా వెలుగొందారు. టీవీలో సచిన్ లేని ఏ వస్తువుకు సంబంధించిన వాణిజ్య ప్రకటన ప్రసారమయ్యేది కాదంటే నమ్మి తీరాలి. మూడోది ఇండియన్ ప్రీమియర్ లీగ్. క్రికెట్ జగత్తులో పెను మార్పుకు కారణమైన IPL 2008లో క్రీడా ప్రపంచాన్ని ఊపేసింది, విభ్రమపరిచింది, సంబరపరిచింది. దీంతో ఒక్కసారిగా క్రికెట్ అనేది భారతీయుల మనసును పూర్తిగా ఆవహించిన ఆటగా మాత్రమే కాకుండా భారత క్రికెట్ ప్రపంచం మెచ్చే క్రీడగా వెలుగొందడం ఆరంభమైంది. సమస్త IPL టీంల విలువ ₹100 కోట్ల ఉండటం ఒక సాధారణ విషయమైంది. IPL ఇప్పుడు ప్రపంచ రెండో మహా సంపద్వంతమైన స్పోర్ట్స్ లీగ్గా వెలుగొందుతోంది. మ్యాచ్ విలువ పరంగా అమెరికాకు చెందిన నేషనల్ ఫుట్బాల్ లీగ్ తర్వాయి స్థానం IPLదే. ప్రవాసంలో ఉన్న IPL ఆవిర్భావానికి ప్రధాన కారకుడు లలిత్ మోడీ. తాను ఎంతటి మహాప్రభావదాయక క్రీడా పోటీని ప్రారంభించటం జరిగిందన్న విషయమై ఆశ్చర్యపోతున్నాడేమో.
అంతా బాగానే ఉంది, అంతా మన మంచికే. క్రికెట్ ఆకాంక్ష భరితమైంది, ప్రతిభా సమన్వితమైంది, శతాధిక కోట్ల భారతీయుల స్వప్నాలను నెరవేర్చేది. అన్ని విధాల క్రికెట్ పెరుగుదల ప్రభావం ఇతర ఆటలపై కూడా బహుముఖీనంగా ఉంటుంది. 2024 పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొననున్న క్రీడాకారులు అదృష్టవంతులు. మునుపటి ఒలింపియన్లు కల్లో కూడా ఆశించని ఆర్థిక లబ్ధి పారిస్ ఒలింపియన్లకు లభించనుంది. ఈ తరం వారికి మెరుగైన ప్రశస్తమైన శిక్షణ కూడా లభిస్తోంది. బ్యాడ్మింటన్ ఛాంపియన్ల నుంచి అసాధారణ జావెలిన్ హీరో నీరజ్ చోప్రా దాకా భారతీయ క్రీడాకారులు ఎందరో ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారులతో సమర్థంగా పోటీ పడుతున్నారు, విజయాలు సాధిస్తున్నారు. దురదృష్టవశాత్తు మన క్రీడా సంఘాలన్నీ వృత్తి నిబద్ధతతో పనిచేయటం లేదు. ఈ అవలక్షణం మూలంగానే ఒలింపిక్స్ లో మన క్రీడాకారులు మరిన్ని ప్రశస్తమైన విజయాలు సాధించలేకపోతున్నారు. సరే, మళ్లీ బీసీసీఐ విషయానికి వద్దాం. దేశంలో అత్యంత సంపద్వంతమైన క్రీడా సంఘం అది. కొంతమంది దృష్టిలో అత్యంత అపారదర్శకంగా పనిచేసే క్రీడా సంఘం కూడా అదే. జైషా నాయకత్వంలోని బీసీసీఐ సగర్వంగా చెప్పుకోగల విషయాలు కొన్ని ఉన్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా మహిళా క్రికెట్కు అందిస్తున్న ప్రోత్సాహం వాటిలో ముఖ్యమైంది. పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు పారితోషికాల చెల్లింపులు జరగడం, ప్రత్యేకంగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఏర్పాటు రెండూ చరిత్రాత్మకమైనవి, ప్రశంసించి తీరాల్సినవి. అవి జెండర్ అవరోధాలను తొలగించాయి. క్రికెట్ క్రీడా జగత్తును, ప్రపంచాన్ని మరింతగా సమ్మిళితమయ్యేందుకు దోహదం చేసిన కీలక చర్యలవి. సందేహం లేదు. ఎన్నో ప్రశంసనీయమైన మార్పులను తీసుకువచ్చినప్పటికీ నేటి బీసీసీఐ ఇప్పటికీ రాజకీయ మద్దతు, ప్రాబల్యమున్న అధికారుల కోటరీ నియంత్రణలో పనిచేస్తోంది. జవాబుదారీతనం చూపని ఈ పెద్ద మనుషులు ఆ ప్రపంచ క్రీడా వ్యవహారాలను అమితంగా ప్రభావితం చేస్తున్నారు, పెత్తందారీతనంతో నియంత్రిస్తున్నారు. భారతీయ క్రికెట్ ఒక మహాశక్తి, సూపర్ పవర్ హోదాతో వెలుగొందుతోంది. మరి అటువంటి ప్రభావశీలతకు చిత్తశుద్ధితో బాధ్యతల నిర్వహణ కూడా తోడైతే ఎంత బావుండును. బీసీసీఐ పెద్దలు భారత క్రికెట్ సంరక్షలే కాని దాని యజమానులు కానే కారు. క్రికెట్ బోర్డు ఒక ఐపీఎల్ లాంటి ఫ్రాంచైజీ ఎంతమాత్రం కాదు. మరి క్రీడకు సంబంధించిన ప్రశస్త సంప్రదాయాలను సమున్నతం చేయవలసిన బాధ్యత బీసీసీఐకి ఉంది. క్రీడాకారులు, క్రికెట్ వ్యవహారాల నిర్వాహకుల మధ్య తేడాను పాటించటం అటువంటి అత్యుత్తమ సంప్రదాయాలలో ఒకటి. మరి క్రికెట్ బోర్డు అధికారులు ఇండియా ఛాంపియన్ టీషర్ట్లు ధరించి విజేతలైన క్రీడాకారులతో పాటు ఓపెన్ టాప్ బస్ పై కూర్చుని క్రీడాభిమానుల కేరింతలకు క్రీడాకారుల వల్లే చేతులు ఊపుతూ ప్రతిస్పందించటం ఏమి సబబు? ట్రోఫీ ఎత్తిపట్టుకుని ఫోటోలు కూడా దిగడమా? ఇది ఎంత మాత్రం సరైంది కాదు. మరికొద్ది నెలల్లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కి జైషా తదుపరి అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది. 35 ఏళ్ల షా క్రికెట్ కు బిగ్ బాస్ గా చాలా శీఘ్రగతిన ఎదిగారు. ఐసీసీకి అధ్యక్షుడు కావడం ఆయన ఉత్థానంలో మరో గొప్ప ముందడుగు. అమిత్ షా కుమారరత్నమైన జైషా నెపో బేబీ ఒక మంచి ఉదాహరణ అని ఆయన విమర్శకులు అంటుండవచ్చు. కానీ జూనియర్ షా పనితీరు ప్రశస్తమైనది అనడంలో సందేహం లేదు. అనేక మేలు మార్పులకు ఆయన ప్రధాన కారకుడు. అయితే ఇప్పుడు ట్రోఫీలను గెలవడమే కాకుండా నిజమైన క్రికెట్ సంస్కృతిని గౌరవించవలసిన అవసరమున్నదన్న విషయాన్ని జైషా, క్రికెట్ బోర్డు అధికారులు గుర్తించాలి. బీసీసీఐ అధికారులు క్రికెట్ సంరక్షకులే కాని ఆ ఆట వ్యవహారాలను శాసించే సర్వాధికారులు కారు. ఇంగ్లండ్లో ఏటా జరిగే వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ విశిష్టమైన, అద్వితీయమైన క్రీడా సంఘటన. ఈ ప్రపంచ ప్రఖ్యాత టెన్నిస్ టోర్నమెంట్ ఎందుకు ప్రశస్తమైన క్రీడా సంఘటనో వింబుల్డన్ ఇటీవలే మరోసారి నిరూపించింది. రాయల్ బాక్స్ లో ఉన్న వారందరూ వివిధ క్రీడలలో ప్రపంచ స్థాయి ఘనాపాటిలే. మన భారతరత్న సచిన్ టెండూల్కర్ సహా వారందరూ ప్రత్యేక ఆహ్వానితులు. వింబుల్డన్ అధికారులు కాని, కార్పొరేట్ కుబేర్లు కాని ఎక్కడా ప్రాధాన్యం పొందలేదు. మరి భారతీయ క్రికెట్ మ్యాచ్లో మనకు కనపడేది అందుకు పూర్తిగా విరుద్ధమైనదే కాదు.